బ్రేకింగ్ న్యూస్. శ్రీ పంచమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ప్రత్యేక అలంకరణను తిలకించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, చిన్నారులతో దుర్గగుడి ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఉదయం 4 గంటల నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో నిలుస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 18,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. వేలాది మంది భక్తులు ఇప్పటికే ఆలయానికి చేరుకోగా మరింత మంది రానున్నారని అంచనా వేస్తున్నారు. శ్రీ పంచమి సందర్భంగా చిన్నారుల కోసం ప్రత్యేకంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు దుర్గగుడి ఈవో సీనా నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది పిల్లలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. అక్షరాభ్యాసాన్ని సామూహికంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రదేశాన్ని కేటాయించామని తెలిపారు. అక్షరాభ్యాసంలో పాల్గొనే పిల్లలకు పలక, పెన్ను, కంకణం, కుంకుమతో పాటు లడ్డూ ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేస్తున్నారు. విద్య, విజ్ఞానానికి అధిష్టాత్రి అయిన సరస్వతీదేవి అవతారంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల విద్యార్థులకు శుభ ఫలితాలు కలుగుతాయనే విశ్వాసంతో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పిల్లలను తీసుకొస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లు అధికారులు తెలిపారు. క్యూ లైన్ల నిర్వహణ, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా పోలీసులు, ఆలయ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. ఈరోజు సంవత్సర మాఘ శుద్ధ పంచమి భృగువారం, శుక్రవారం ఇవాళ అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి వారంగా చెప్పబడుతున్నది. అటువంటి ఈ శుక్రవారం నాడు శ్రీపంచమి పర్వదినం కూడాను వచ్చింది. ఈ శ్రీపంచమి వాగ్దేవి యొక్క జన్మదినంగాను జన్మోత్సవంగాను కూడాను చెప్పడం జరుగుతున్నాయి మనకి పురాణాల్లో. అటువంటి ఈ వాగ్దేవిని ఆరాధించటం వల్ల మానవునికి జ్ఞానసిద్ధి లేనిదే మనుగడ ఉండదు. మరి అందుకోసమని చెప్పని త్రిశక్తి స్వరూపిణైనటువంటి జగన్మాతకి శ్రీపంచమి నాడు సరస్వతీదేవిగా బంగారు వీణ మీడుతున్నటువంటి జ్ఞానప్రదాదిని స్వరూపంలో అర్చక స్వాములు విశేషంగా అలంకరించారు. మరి ఆ బంగారు వీణ మీడుతున్నటువంటి ఆ జగన్మాతని చూడాలి అంటే 2 కళ్ళు కూడాను మనకి చాలటం లేదు. అటువంటి జగన్మాత దేవాలయంలో ఈరోజు శ్రీపంచమి సందర్భంగా సామూహిక ఉచిత అక్షరాభ్యాసములు, మరి అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి వర్గం అంతా కూడా బాలికలు, బాలలు అందరూ కూడా చక్కని ఉన్నత విద్య అభ్యాసం చేసి విద్యల వాడగా వెలుగొందింప చేయాలి అనేటటువంటి తత్సంకల్పంతో విద్య లేనిదే విజ్ఞానం రాదు, విజ్ఞానం లేనిదే వినయం రాదు. ఈ విద్యా వినయం వీటి శోభిస్తే తప్ప మనకి జ్ఞానసిద్ధి కలగదు, జ్ఞానామృతం మనలో రాదు. అందువల్లనే ఈ సరస్వతీదేవిని మనం ఈరోజు ఆరాధన చేసి మరి హోమ స్వరూపంలో కూడాను మనకి జప, హోమ, తర్పణాది కార్యక్రమాలు మనకి సిద్ధి కలుగుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. మన ఇంద్రకీలాద్రి ఆ తల్లి దుర్గాదేవి టెంపుల్లో ఇవాళ ఆ తల్లి దుర్గాభవాని ఇవాళ సరస్వతి అవతారంలో దర్శనమిస్తుంది. మరి ఈరోజు ఇప్పటికే ఉదయం 9 గంటలకే అవ్వకుండానే కొన్ని వేల మంది భక్తులు రావడం జరిగింది. భక్తులతో పాటు చిన్నపిల్లల్ని అక్షరాభ్యాసం చేయించుకోవడానికి తీసుకొచ్చారే వాళ్ళ ఇప్పటికే 1000 మంది సుమారుగా చిన్నపిల్లలందరూ కూడా అక్షరాభ్యాసం ఇప్పుడు వరకే చేయడం జరిగింది. మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు
ఇవాళ పెద్ద ఎత్తున మనం ఏర్పాట్లు చేశాం. మనం పిల్లలందరికీ కూడా పెన్నులు, కుంకుమ, కంకణాలు, పాకెట్ క్యాలెండర్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ అన్ని ఏర్పాట్లు కూడా ఈ దేవస్థానం తరఫున మేమంతా కూడా ట్రస్ట్ బోర్డు మేమంతా కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మేము చేస్తాం. జై భవాని. ఈ రోజు మాఘ శుద్ధ పంచమి సరస్వతీ దేవి అలంకారంతో దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో కనకదుర్గమ్మ వారు ఈ యొక్క సరస్వతీ దేవి అలంకారంతో అందరికీ కూడా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా విద్యార్థులు వారి తల్లిదండ్రులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తూ ఇదే మంటపంలో ఇదే 6వ అంతస్తులో విద్యార్థులందరికీ కూడా దాదాపు 25,000 మంది విద్యార్థులు వస్తారని అంచనా వేసుకొని వారందరికీ కూడా అమ్మవారి స్వరూపాన్ని సాక్షాత్తు వారు చూసేటట్టు దర్శనమిచ్చేటట్టు, అదేవిధంగా వారికి శక్తి కంకణము, పెన్ను, లడ్డు ప్రసాదము, ప్యాకెట్ క్యాలెండరు ఇవన్నీ కూడా విద్యార్థులకు మంచి జరగాలి. ఇది విద్యార్థులందరికీ కూడా ఎగ్జామ్స్ టైం కాబట్టి వారందరూ కూడా మంచి ఉత్తీర్ణులు అవ్వాలని చెప్పేసి విద్యార్థులు మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లో వృద్ధి పొందాలని, స్థిరపడాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడ అర్చక స్వాములందరూ కూడా మంచి పూజలు చేశారు. ఏది ఏమైనా వచ్చిన భక్తులందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా సాయంత్రం దాకా మంచి దర్శనము, మంచి వసతులు కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి దేవస్థానం నుంచి తెలియజేస్తున్నాం. ఈరోజు